ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారం ఓ పట్టాన అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు మెగా అభిమానులకు నచ్చడం లేదు. మెగా ఫ్యాన్స్ మొదటి నుంచి బన్నీ తీరుపై అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నికల సమయంలో బన్నీ చేసిన నంద్యాల పర్యటన పెద్ద వివాదంగా మారింది. ఇక పుష్ప 2 విడుదలకు ముందు నుంచి కూడా బన్నీ చేసిన ప్రమోషన్స్లో ఎక్కడ కూడా మెగా ప్రస్తావన రాకుండా చూడడం మెగా ఫ్యాన్స్కి ఇంకా ఆగ్రహం తెప్పించింది. ఇలాంటి నేపథ్యంలో పుష్ప 2 సినిమాపై మెగా ఫ్యాన్స్ అప్రకటిత బ్యాన్ విధించారనే మాట వినిపిస్తోంది. కొన్ని మెగా అభిమాన సంఘాలు సమావేశమై పుష్ప 2 సినిమాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. నిజానికి ఈ ఎఫెక్ట్ ఏపీలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో కనిపించింది. అక్కడ ప్రీమియర్స్కి చాలా వరకు థియేటర్స్ ఫుల్ కాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోవడం, చాలా చోట్ల బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేశారనేది వాస్తవం. దీనికి 2 కారణాలు చెబుతున్నారు. టికెట్ రేటు సామాన్యుడు కొనేలా లేదు. 800 పెట్టి టికెట్ కొనుక్కునే స్తోమత అందరికీ ఉండదు. మరో ప్రధాన కారణం మెగా అభిమాన సంఘాలు కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం కూడా దీనిపై ప్రభావం చూపడం. తెలంగాణలో పుష్ప 2 ప్రీమియర్లు ఓ ఊపు ఊపేశాయి. అన్ని సెంటర్లు హౌస్ఫుల్ అయ్యాయి. నిర్మాతలు హ్యాపీ, కానీ ఈ ఊపు ఉభయ గోదావరి జిల్లాలో కనిపించలేదు. ముఖ్యంగా బీసీ సెంటర్లలో చాలా చోట్ల ప్రీమియర్స్ జరగలేదు. టికెట్స్ రేట్స్ కారణంగా షోలు క్యాన్సిల్ అయ్యాయని, అయినప్పటికీ తాము విధించిన అప్రకటిత బ్యాన్ దీనికి అసలు కారణమని కొందరి మెగా ఫ్యాన్స్ వెర్షన్. దీంతోపాటు సినిమాలో బాస్ డైలాగ్ ఇంకా మంట పుట్టించింది. ఈ డైలాగ్ని కొంతమంది తమకి అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే ఇక్కడ ఎలా ఉన్నప్పటికీ ఉభయ గోదావరి జిల్లాలో పుష్ప 2 వసూళ్లపై ఇది ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.